Hi friends, welcome to our channel. ఈ వీడియోలో ఏపీఎస్సెట్ 2025 కౌన్సిలింగ్ గురించి ఎంటైర్ ప్రాసెస్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఇంకా మీరు వేరే వీడియో చూడాల్సిన పని అయితే ఉండదు. ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మీరు చేయాల్సిన ఒక మెయిన్ విషయం ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడటమే. సో ఈ కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఎండ్ టు ఎండ్ క్లియర్ ఐడియా వస్తుంది. అసలు మీరు కౌన్సిలింగ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్స్ పెట్టుకుంటే నోటిఫికేషన్స్ అయితే మీకు ఎండ్ టు ఎండ్ వస్తాయి. ఎప్పుడైతే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు నా వీడియోని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఎవరు ఎలిజిబుల్ కాదు. సో ఏపీఎస్సెట్లో ఎగ్జామ్ రాసి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారని తెలిసిందో వాళ్ళు ఈ యొక్క ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే పాస్ అవ్వలేదు, క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు వెళ్తే ఈ ప్రాసెస్కి ఎలిజిబుల్ కారు. సో వాళ్ళ కోసం నేను ఇంకొక వీడియో క్లియర్గా చేస్తాను, సో దట్ మీరు కంగారు పడద్దు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు క్వాలిఫై అని తెలుస్తుంది. సో క్వాలిఫై అని తెలిసిన తర్వాత మీరు ఏంటంటే ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ర్యాంక్ కార్డ్ని మీ దగ్గర అయితే పెట్టుకోండి. సో మెయిన్గా ఈ ఐసెట్ కౌన్సిలింగ్ దేని గురించి చూసుకుంటే మనకి ఎంబీఏ, ఎంసీ అడ్మిషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కాలేజెస్ ఉంటే వాటికి కౌన్సిలింగ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే మోస్ట్లీ ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజెస్ కోసం. అండ్ ఇది వచ్చేసి మనకి ఏపీఎస్సీహెచ్ కండక్ట్ చేస్తుంది. అండ్ మెయిన్లీ మనం చూసుకుంటే కౌన్సిలింగ్కి మనకి కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది డీటెయిల్డ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కౌన్సిలింగ్కి మనకి అఫీషియల్గా వాళ్ళు ఒక ఎలా అయితే మనకి ఇనీషియల్గా ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో, సో కౌన్సిలింగ్ కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అసలు మీరు ఏం చేయాలి, డేట్స్ ఎండ్ టు ఎండ్ డేట్స్ ఉంటుంది, అసలు మీరు ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్ స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ చూసుకుంటే మనకి మేజర్ స్టెప్ ఎవ్రీ ఇయర్ మనకి జరిగేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇనిషియల్గా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు రిజిస్టర్ అవుతారు. అక్కడ సేమ్ కొన్ని డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ కనిపిస్తాయి మీకు మళ్ళీ. సో ఆ డీటెయిల్స్ చూసుకొని మీరు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో క్లియర్గా సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఎప్పుడైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి పోర్టల్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఏంటంటే, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈవెన్ పాస్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా మనం పే చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వెబ్ ఎంట్రీకి ఎంట్రీ అయిపోతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. సో కొంతమందికి రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. అంటే ఏదైతే సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేశారో రిజిస్ట్రేషన్ టైంలో వాటిలో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక వెరిఫికేషన్ ఆఫీసర్ మళ్ళీ మీకు బ్యాక్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ మీరు ఏంటంటే ఈ యొక్క స్టెప్ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు రీఅప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నెక్స్ట్ వెబ్ ఎంట్రీకి ఎలా అవుతారు. వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే గవర్నమెంట్ చేస్తుంది. సో వేరియస్ క్రైటీరియాస్ ఉంటాయి దీనికి కూడా మనకి. సో లోకల్ ఏరియా స్టేటస్ అని చాలా ఉంటాయి. తర్వాత సీట్ అలాట్మెంట్ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. దీని తర్వాత మీరు మీ ఏదైతే వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. ఇది మీకు ఒక ఫైనల్ అడ్మిషన్. సో ఇవి మేజర్ మీకు ఒక స్టెప్స్ అని చెప్పుకోవచ్చు ఏపీఎస్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒక మెయిన్ స్టెప్స్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ మీకు రిలీజ్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి. సో దానికోసం మీకు ఏమేం కావాలంటే హాల్ టికెట్ నెంబర్ కావాలి, మీకు డేట్ ఆఫ్ బర్త్, మీ ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. నేను అఫీషియల్గా వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీకు చూసుకుంటే మీకు ఈ కొన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. లైక్ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు మీరు చెక్ చేసుకోవాలి. అండ్ స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే మీకు, అండ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఏపీఎస్సెట్ 2025 రిలేటెడ్ ఏదైతే మీ అన్ని వెరిఫై చేసుకోవాలి. సో ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే కనుక అవి చేంజ్ అయితే అవ్వవు. సో ఏదైతే మీరు ఓపెన్ చేసిన ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మీరు తప్పులేం పెట్టకుండా ముందే జాగ్రత్త చూసుకోండి. మీరు ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక సో మళ్ళీ మీకు ఇష్యూ అవుతుంది ఫ్యూచర్లో ఏదైతే అడ్మిషన్ టైంలో. సో ఖచ్చితంగా అయితే 1-2 సార్లు మీరు ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ చూడండి. సో అప్పుడే సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అప్లికేషన్ ఫీ మనకు చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే మనకి 1200 అయితే ఉంటుంది.
సో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇలా ఏదైతే పేమెంట్స్ ద్వారా అయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో వన్స్ పేమెంట్ చేస్తే కనుక మీకైతే రిటర్న్ అయితే అవ్వవు. సో అదే గుర్తుపెట్టుకోండి, మీరైతే పేమెంట్ చేస్తున్నారో జాగ్రత్తగా అయితే కరెక్ట్ టైంలో పేమెంట్ చేయండి. సో ఇన్ కేస్ బ్యాంక్ రిలేటెడ్ అని అయితే కనుక మీకు మోస్ట్లీ 2 or 3 డేస్లో మీకు అయితే రివర్ట్ అవుతుంది మీకు. సో ఈ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. సో ఇది మీ మొబైల్కి కూడా వస్తుంది, దాంతోపాటు మీ మెయిల్ కూడా సెండ్ చేస్తారు వీళ్ళు అయితే, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఏదైతే నెంబర్ ఉంటుందో ఇది జాగ్రత్తగా పెట్టుకోండి మీ యొక్క ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఇన్ కేసు మీరు మీకు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నారో, సో దట్ ఫస్ట్ సెక్యూర్ కోసం మీరు ఇన్ కేసు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మీరు ఈ యొక్క పేమెంట్ ఐడి ద్వారా అయితే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ తర్వాత ఏంటంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఇంకొక ట్యాబ్ అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ ఏంటంటే మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా చేశారా లేదా అని చెప్పేసి చూపిస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది కొంచెం డిలే అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఈవెన్ సక్సెస్ఫుల్గా పేమెంట్ చేసినా కూడా ఇంకా పెండింగ్ స్టేట్లోనే ఉంటుంది. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మీరు జస్ట్ 24 hours వెయిట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 24 hoursలో మీకు సెట్ అయితే అయిపోతుంది, అంత సక్సెస్ఫుల్గానే చూపిస్తుంది. ఈవెన్ పే చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఎలవ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇదైతే మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ స్టిల్ 24 hours తర్వాత కూడా కనిపిస్తుంది అంటే కనుక జస్ట్ ఇంకొక కొన్ని రోజులు వెయిట్ చేయండి, మోస్ట్లీ సెట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ లేకపోతే కనుక అఫీషియల్గా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు, ఏదైతే ఏపీఎస్ వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఇస్తారో సో ఆ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు. దీని తర్వాత మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ప్రింట్ ఏదైతే ఉంటుందో చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్రింట్ అయిన ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరైతే ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఒక సెక్యూర్ ఫ్యూచర్ పర్పస్ కోసం. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఏదైతే మీ రిజిస్ట్రేషన్ ఉంటుందో రిజిస్ట్రేషన్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో నేను చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏమేమి మీ దగ్గర ఉండాలనేది క్లియర్గా ఈ కమింగ్ వీడియోలో చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. సో ఈ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ కానీ, సో స్పెషల్ కేటగిరీ వచ్చేసి మనకి ఏంటంటే కొన్నిసార్లు ఆఫ్లైన్లో కూడా జరగచ్చు, కొన్నిసార్లు ఆన్లైన్లో వెళ్తుంది. సో ఇదైతే మీకు ఎవ్రీ టైం నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఇక్కడ రీఅప్లోడ్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఏదైతే ఇందాక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డైరెక్ట్గా వెబ్ ఎంట్రీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇన్ కేసు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉండి వెరిఫికేషన్ ఆఫీసర్ మనకి ఇష్యూస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసి మీకు మళ్ళీ రివర్ట్ చేసి మీకు మళ్ళీ రీఅప్లోడ్ చేయమని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ ఒక పోర్టల్లో మీకు కొన్ని అప్డేట్స్ ఇవ్వచ్చు, లైక్ టు వ్యూ ద అప్లోడెడ్ సర్టిఫికేట్ చూడొచ్చు. వెరిఫికేషన్ ఆఫీసర్ మీరు మమ్మల్ని రీఅప్లోడ్ చేయమని అడగచ్చు, లేదంటే అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో ఇన్ కేసు రీఅప్లోడ్ కానీ రిజెక్ట్ ఆప్షన్ ఆఫీసర్ సెలెక్ట్ చేశారంటే లైక్ వాళ్ళు ఒక రిమార్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మీకు ఒక అప్డేట్ ఉంటుంది అక్కడ ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు కానీ రీఅప్లోడ్ చేశారు కానీ. సో మోస్ట్లీ ఇన్ కేసు రీఅప్లోడ్ చేస్తే కనుక మీరైతే చాలా క్లియర్గా మంచిగా స్కాన్ చేసి, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీరు అక్కడ స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఫోన్లో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయకండి. సో వెరీ కేర్ఫుల్గా అయితే ఉండండి. రీఅప్లోడ్ ఆప్షన్ వచ్చిన వాళ్ళకైతే ఎవరైతే ఉంటుందో మోస్ట్లీ రీఅప్లోడ్ ఆప్షన్ మాత్రం తెచ్చుకోకండి ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయండి. మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అడిగిన డాక్యుమెంట్స్ని అడిగినట్టు సబ్మిట్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు రీఅప్లోడ్ కానీ రిజెక్ట్ కానీ అవ్వదు. ఇన్ కేసు రీఅప్లోడ్ అయ్యింది, సో మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ రీఅప్లోడ్ అడుగుతారా అంటే అడగకపోవచ్చు కూడా. సో అది అంతా ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ మీ ఆఫీసర్ ఓకే మళ్ళీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటే ఓకే, లేదంటే రిజెక్ట్ కూడా చేయడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రీఅప్లోడ్ వస్తే చాలా జాగ్రత్తగా క్లియర్గా అయితే మీరు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేసు డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఆర్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, సో దట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇన్ కేసు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ సెలెక్షన్ ఉంటుంది. ఇవంతా డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్గా అంతా వెరిఫై అయిపోయింది. దీని తర్వాత స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్ సెలెక్షన్. సో మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో డిస్ట్రిక్ట్ వైజ్గా కాలేజ్ టైప్ మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా చూపిస్తుంది. సో మీకు అఫీషియల్గా ఇలా అయితే మీకు కనిపిస్తుంది మీకు. సో వెబ్ ఆప్షన్ సెలెక్షన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీకు నేమ్ ఉంటుంది, హాల్ టికెట్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, జెండర్, రీజియన్, ఇక్కడ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇన్స్టిట్యూషన్ టైప్. ఓకే, సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్ టైప్లో మీరు చూస్తే యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజ్, సెల్ఫ్ ఫైనాన్స్, సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాలేజెస్ అయితే కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ అయితే వస్తుంది. సో ఎన్ని కాలేజెస్ కావాలంటే అన్ని కాలేజ్ పెట్టుకోవచ్చు మీరు. అన్నిసార్లు ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఏదైతే రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ టేబుల్లోకి వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. సో కలర్ బేస్ చేసుకొని అండ్ ఇక్కడ ఎన్ని మీరు ఆప్ట్ చేసుకున్నారు, ఎన్ని కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఇలా ప్లస్ బటన్ క్లిక్ చేసి, అండ్ ఈవెన్ ఇక్కడ మీరు అప్ అండ్ డౌన్ యారోస్ యూస్ చేసుకొని మీ యొక్క కాలేజ్ ప్రిఫరెన్స్ని టాప్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఇన్ కేసు నేను ఈ కాలేజ్ని రిమూవ్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ అని ప్రింట్ ఉంటుంది, ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం
ఫ్రీజ్ ఆప్షన్‌ని మీరైతే టచ్ చేయొద్దు. సో, ఎందుకంటే ఇది చాలా డేంజర్. సో, వన్స్ మీరు ఫ్రీజ్ చేస్తే ఇంకా మీరు ఎడిట్ చేసుకోవడానికైతే ఉండదు. సో, మీరు కానీ సేవ్ అండ్ ప్రింట్ గాని చేసుకోండి. ఈ 2 చేస్తే ఆటోమేటిక్‌గా లాస్ట్ రోజు ఆటోమేటిక్‌గా అదే ఫ్రీజ్ అయిపోతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు సేవ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక పాపప్ కనిపిస్తుంది. మీరు సేవ్ చేసుకుంటారని ఓకే అని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే ఇలా కనిపిస్తుంది మీకు మొత్తం క్లియర్‌గా. సో, మీరు ఆప్ట్ చేసుకున్న కాలేజెస్‌ని. సో, తర్వాత మీరు ప్రింట్ బటన్ యూజ్ చేసి మీరు ఇది ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఈ ఈ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు కొన్ని రోజులు టైం తీసుకున్న తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఈ సీట్ అలాట్‌మెంట్ మెయిన్‌గా మనకేంటంటే ఈ సీట్ వేరియస్ క్రైటీరియాస్ బేస్ ఉంటుంది. లైక్ మెరిట్ ఉంటుంది, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఉండొచ్చు, అండ్ ప్రిఫర్డ్ ఫీల్డ్ చాయిస్ ఉండొచ్చు. లైక్ చాలా వేరియస్ క్రైటీరియాస్, లోకల్ ఏరియా స్టేటస్, జెండర్ స్టేటస్, చాలా బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే జరుగుతుంది. సో, ఇదంతా. సో, ఈ సీట్ అలాట్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో, ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఉంటుంది. సో, ఇందులో మీకు చూసుకుంటే క్లియర్‌గా ఉంటుంది. మీకు అలాటెడ్ అయిన ఇన్‌స్టిట్యూట్ ఏంటి, అలాటెడ్ బ్రాంచ్ ఏంటి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది మీకు క్లియర్‌గా ఆ ఒక లెటర్‌లో. ఇది ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్ అంటారు. తర్వాత ఈ యొక్క లెటర్ వచ్చిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్ట్స్ ఏదైతే అక్కడ మీకు ఇక్కడ అలాటెడ్ ఇన్‌స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లి మీరు ఈ డీటెయిల్స్‌ని, మీ యొక్క సర్టిఫికేట్స్‌ని తీసుకొని వెళ్లి మీరు అక్కడ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేటెడ్ బ్లాక్ ఎవరైతే ఉంటారో వాళ్ళేంటంటే వాళ్ళ పోర్టల్‌లో మీరు వచ్చారు, సెల్ఫ్ రిపోర్ట్ చేశారని చెప్పేసి ఒక బటన్ క్లిక్ చేస్తారు. సో దట్ వాళ్ళు వెరిఫై అవుతుంది. సో, కంప్లీట్‌గా అయితే సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. సో, ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇవి ఒక డాక్యుమెంట్స్ లిస్ట్ మీ దగ్గర ఉండాల్సిన మేజర్ డాక్యుమెంట్స్ ఇవి. ఏదైతే కౌన్సిలింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎండ్ టు ఎండ్. సో, ఇదైతే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. లేదంటే మీకు ఆన్‌లైన్‌లో కూడా మన వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. మీరు కావాలంటే tilevisits.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు ఖచ్చితంగా క్లియర్‌గా డాక్యుమెంట్స్ అయితే డౌన్‌లోడ్ చూసుకోండి. సో, ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలి, ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవి. సో, ఖచ్చితంగా అయితే మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ టెంటేటివ్ డేస్ చూసుకుంటే మనకి మోస్ట్లీ జూన్ మిడిల్‌లో రావటానికి అయితే ఆస్కారం ఉంటుంది. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్‌లో మనకి క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే వస్తుందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, మోస్ట్లీ టెంటేటివ్ షెడ్యూల్. సో, లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్ మీకు ఎవ్రీడే అందిస్తూ ఉంటాను. సో, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, నోటిఫికేషన్ కోసం. సో, ఎప్పుడైతే నేను వీడియో పెడతానో లేటెస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు నా వెబ్‌సైట్‌ని కూడా ఫాలో అవ్వచ్చు. సో, వెబ్‌సైట్‌ని ఫాలో అయినా కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు ఫాలో అవ్వండి నన్ను. సో దట్ మీకు ఎండ్ టు ఎండ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో, ఇన్ కేస్ పర్సనల్‌గా అడగాలి అంటే కనుక మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. సో దట్ మీతో నేను క్లియర్‌గా ఒక కాల్‌లో అయితే మాట్లాడటం జరుగుతుంది. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.